నమస్కారం. డయాబెటీస్తో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం చాలా మందికి ఇదొక పెద్ద సవాలుగా అనిపిస్తుంది కదూ. కాని కొన్ని సరైన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఇదొక అద్భుతమైన ప్రయాణంలా మారుతుంది. సో ఈరోజు మనం దాని గురించే, అంటే ప్రెగ్నెన్సీకి ముందే షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టడం ఎందుకంత అవసరమో వివరంగా తెలుసుకోబోతున్నాం. మరి మొదలు పెడదామా? ప్రెగ్నెన్సీలో అత్యంత ముఖ్యమైన ఘట్టం టెస్ట్ పాజిటివ్ అని రాకముందే జరిగిపోతుంది. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఇది 100కి 100 పాళ్ళు నిజం. మరి ఆ కీలకమైన విషయమేంటో ఇప్పుడు లోతుగా చూద్దాం. దీన్ని తేలిగ్గా అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ ఉంది. అదే నేల మరియు విత్తనం పోలిక. చూడండి, ఒక మంచి పంట కోసం విత్తనం నాటకముందే నేలను ఎలా సిద్ధం చేసుకుంటామో, అంటే దానికి కావలసిన పోషకాలన్నీ అందిస్తామో, గర్భధారణకు కూడా శరీరాన్ని అచ్చం అలాగే సిద్ధం చేసుకోవాలి. విత్తనం మొలకెత్తాక కాదు, దానికి ముందే నేల సారవంతంగా ఉండాలి. సరే, ఇప్పుడు మనం అసలు విషయంలోకొస్తున్నాం. ప్రెగ్నెన్సీలో మొదటి 8 వారాలు ఎందుకు అంత కీలకం? ముఖ్యంగా గర్భం దాల్చడానికి ముందే డయాబెటిస్ ఉన్నవాళ్లకు ఈ సమయం ఎందుకు అంత సున్నితమైనదో తెలుసుకుందాం. ఆర్గానోజెనెసిస్ ఈ పదం ఎప్పుడైనా విన్నారా? సింపుల్గా చెప్పాలంటే గర్భం దాల్చిన మొదటి 8 వారాల్లోనే బిడ్డకు సంబంధించిన ముఖ్యమైన అవయవాలన్నీ, అంటే గుండె, మెదడు, వెన్నెముక, ఇలా అన్నీ తయారయ్యే దశ అనమాట. చాలాసార్లు ఈ నిర్మాణమంతా పూర్తయ్యేదాకా అసలు ప్రెగ్నెంట్ అనే విషయమే తెలియకపోవచ్చు. ఇప్పుడు ఆలోచించండి, ఈ అత్యంత కీలకమైన ఆర్గనోజెనెసిస్ టైంలో రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే ఏమవుతుంది? అది బిడ్డ శరీర నిర్మాణ బ్లూప్రింట్లో ఒక గ్లిచ్ లాగా లేదా ఒక విష పదార్థంలా పనిచేస్తుంది. ఈ అదనపు చక్కెర అవయవాలు సరిగ్గా ఏర్పడటాన్ని అడ్డుకుంటుంది. మరి షుగర్ కంట్రోల్ని ఎలా కొలవాలి? మనం రోజూ వేలుకి గుచ్చి చూసుకునే టెస్ట్ ఉంది కదా, అది ఆ ఒక్క క్షణానికి సంబంధించిన స్నాప్షాట్ లాంటిది. కానీ HbA1c టెస్ట్ అలా కాదు. అది గడిచిన 3 నెలల కథ మొత్తాన్ని ఒక డాక్యుమెంటరీలా మన ముందుంచుతుంది. అందుకే ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఇదే చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు మనం చూడబోయే నంబర్లు కొంచెం కంగారు పెట్టొచ్చు. కానీ వాస్తవాలు తెలుసుకున్నప్పుడే కదా కంట్రోల్ మన చేతుల్లోకొచ్చేది. ఒకసారి చూడండి, HbA1c లెవెల్ 7% కన్నా తక్కువుంటే రిస్క్ కేవలం 2-3% మాత్రమే, అంటే సాధారణ గర్భవతులతో సమానం. కానీ అదే HbA1c 9.5% దాటితే అప్పుడు ఆ రిస్క్ ఏకంగా 25%కి, అంటే 25%కి పెరిగిపోతుంది. అంటే ప్రతి 4లో ఒక్కరికి ఆ ప్రమాదం పొంచి ఉంటుంది. ఆలోచించండి, ఇది ఎంత సీరియస్ విషయమో. ఈ చార్ట్ చూస్తే విషయం ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. గమనించండి, HbA1c లెవెల్ పెరిగే కొద్దీ రిస్క్ ఎంత వేగంగా, ఎంత అమాంతం పెరిగిపోతోందో. ఇది మామూలు పెరుగుదల కాదు, ఒకేసారి ఎగిరి గంతేసినట్టుంది. ఈ విజువల్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాంటప్పుడు మన లక్ష్యం ఏమయుండాలి? ఏం చేయాలి? వెరీ సింపుల్. వైద్యపరంగా ఈ పుట్టుకతో వచ్చే లోపాల ప్రమాదాన్ని మళ్లీ సాధారణ స్థాయికి రీసెట్ చెయ్యాలంటే ఒకటే మార్గం, HbA1c స్థాయిని 6.5%, అంటే 6.5% కన్నా తక్కువకి తీసుకురావడం. ఇది మనం సాధించగలిగితే బిడ్డకు సాధ్యమైనంత ఉత్తమమైన ఆరంభాన్ని ఇచ్చినట్టే. సరే, సమస్య ఏంటో, దాని తీవ్రత ఏంటో అర్థమైంది కదా. ఇప్పుడు పరిష్కారం వైపు వెళ్దాం. ఈ ప్రమాదాన్ని తగ్గించడానికి ఒక స్పష్టమైన, ఆచరణలో పెట్టగల 4 సూత్రాల వైద్య ప్రణాళిక ఉంది. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ 4 సూత్రాల ప్లాన్ని గుర్తుపెట్టుకోవడం చాలా తేలిక. మొదటిది, టార్గెట్ రీచ్ అయ్యే వరకు గర్భనిరోధకం వాడుతూ 6.5% లక్ష్యాన్ని చేరుకోవడం. రెండవది, ఫోలిక్ యాసిడ్ సూపర్ డోస్ తీసుకోవడం. మూడవది, వారానికి 150 నిమిషాల షుగర్ స్పాంజ్ స్ట్రాటజీని పాటించడం. అంటే ఏంటి? వ్యాయామం అన్నమాట. మనం వ్యాయామం చేసినప్పుడు మన కండరాలు రక్తంలోని అదనపు చక్కెరను ఒక స్పాంజ్లా పీల్చేసుకుంటాయి. ఇక నాలుగవది, మన భోజనం పళ్ళ్యం మార్చేయడం. అదే ఇండియన్ గ్లైసిమిక్ ప్లేట్. వీటి గురించి ఒక్కొక్కటిగా చూద్దాం. ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయముంది, అదే ఫోలిక్ యాసిడ్. సాధారణంగా ప్రెగ్నెన్సీలో రోజుకి 400 మైక్రోగ్రాములు సరిపోతుంది. కానీ ముందు నుంచే డయాబెటీస్ ఉన్నవాళ్లకి న్యూరల్ ట్యూబ్ లోపాల ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే వాళ్లకి 5 మిల్లీగ్రాముల డోస్ అవసరం. ఇది సాధారణ డోస్ కన్నా ఏకంగా 12 రెట్లెక్కువ. గర్భనిరోధకం ఆపేయడానికి కనీసం 3 నెలల ముందు నుంచే దీన్ని మొదలుపెట్టాలి.
ఇక ఆహారం విషయానికి వస్తే షుగర్ని కంట్రోల్లో పెట్టడానికి మన ప్లేట్ని రీడిజైన్ చేయాలి. దాన్నే ఇండియన్ గ్లైసెమిక్ ప్లేట్ అంటాం. అంటే మన పళ్ళెంలో సగం అంటే 50% ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయలతో నింపేయాలి. మిగిలిన సగంలో పావువంతు అంటే 25% ప్రోటీన్, మరో పావువంతు స్మార్ట్ కార్బోహైడ్రేట్స్ అంటే ముడిబియ్యం, జొన్నరొట్టెలు లాంటివి ఉండాలి. ఈ ప్రిపరేషన్ ఫేజ్లో ఉన్నప్పుడు కొన్ని హెచ్చరికల్ని గమనిస్తూ ఉండాలి. ఉదయాన్నే పరగడుపున చేసే టెస్ట్లో షుగర్ 95 దాటుతున్నా, లేదా భోజనం తర్వాత 120 దాటుతున్నా, లేదా హైపో లక్షణాలు అంటే వణుకు, చెమటలు పట్టడం లాంటివి కనిపించినా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అస్సలు ఆలస్యం చేయకూడదు. ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. ఈ టాపిక్ చుట్టూ మన సమాజంలో చాలా అపోహలున్నాయి. మరి నిజాలేంటో వేరుచేసి చూద్దాం. సరైన సమాచారం తెలుసుకోవడం చాలా అవసరం. చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే ప్రెగ్నెంట్ అయ్యాక షుగర్ చూసుకుంటాలే అనుకోవడం. కాని నిజమేంటో తెలుసా? పీరియడ్ మిస్ అయ్యే టైంకే కడుపులో బిడ్డ గుండె కొట్టుకోవడం మొదలవుతుంది. అందుకే షుగర్ కంట్రోల్ చేయడానికి అసలైన గోల్డెన్ విండో ప్రెగ్నెన్సీకి ముందే ఉంటుంది. ఇంకో పెద్ద అపోహ ఆయుర్వేద చూర్ణాలు, కాకరకాయ రసాలు బిడ్డని కాపాడతాయి అని. వాటివల్ల కొన్ని లాభాలుండొచ్చు, కానీ రక్తంలో గ్లూకోజ్ని అవి ఖచ్చితంగా కంట్రోల్ చెయ్యలేవు. వాటిమీద ఆధారపడితే బిడ్డకు ప్రమాదం 20-30% పెరిగిపోతుంది. శాస్త్రీయంగా నిరూపించబడిన మందులు అంటే మెట్ఫార్మిన్ లేదా ఇన్సులిన్ మాత్రమే ఖచ్చితమైన రక్షణ ఇవ్వగలవు. ఇన్సులిన్ అనగానే చాలామంది భయపడిపోతారు. అయ్యో ఇన్సులినా, అది చివరి స్టేజ్లో వాడేది, అది మంచిది కాదు అని అనుకుంటారు. ఇది పూర్తిగా అపోహే. వాస్తవానికి ఇన్సులిన్ అనేది మన శరీరంలో సహజంగా ఉండే హార్మోన్. ప్రెగ్నెన్సీలో అయితే దీన్ని గోల్డ్ స్టాండర్డ్ సేఫ్టీ షీల్డ్ అంటారు. ఇది మాయను దాటి బిడ్డ దగ్గరికి వెళ్లదు. అందుకే ఇది తల్లికి, బిడ్డకి ఇద్దరికీ సురక్షితం. ఇప్పుడు ఇద్దరి కోసం తినాలి, సో ఎక్కువ స్వీట్లు, పళ్ళు తినాలి అనేది మనం తరచుగా వినేమాట. కాని నిజానికి ప్రెగ్నెన్సీ మొదటి 3 నెలల్లో ఎలాంటి అదనపు క్యాలరీలు అవసరం లేదు. ముఖ్యంగా మామిడి పండు, సపోటా లాంటి పళ్ళు ఎక్కువగా తింటే షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగి అది బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది. సరే, ఇక మనం ముగింపు దశకు వచ్చేశాం. ఈ మొత్తం ప్రాసెస్ని ఒక భారంలా కాకుండా ఒక సానుకూల దృక్పథంతో చూద్దాం. ఎందుకంటే ఇది ఒక గొప్ప అవకాశం. ప్రెగ్నెన్సీకి ముందు డయాబెటిస్ మేనేజ్ చేయడమంటే ఒక రోగిలా ఫీలవడం కాదు, ఒక ఆర్కిటెక్ట్లా మారడం. అంటే ఒక బిడ్డ పెరగబోయే వాతావరణాన్ని స్వయంగా డిజైన్ చేస్తున్నట్టు. ఈ ఆలోచన ఎంత పవర్ఫుల్ కదా! అందుకే గుర్తుంచుకోండి, 6.5% కన్నా తక్కువ HbA1c టార్గెట్ని సాధించడం అనేది తల్లిదండ్రులు తమ బిడ్డకు ఇవ్వగలిగే అత్యంత గొప్ప బహుమతి. ఆరోగ్యకరమైన గుండె, దృఢమైన వెన్నెముక, ఇంతకు మించిన గొప్ప బహుమతి ఏముంటుంది? మరి ఈరోజు ఇవన్నీ విన్నాక ఆరోగ్యకరమైన భవిష్యత్తును డిజైన్ చేయడానికి తీసుకోగల మొదటి అడుగు ఏమై ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే సరైన చర్య తీసుకోవడానికి ఇంతకంటే మంచి సమయముండదు.